తూర్పుగోదావరి జిల్లా గోకవరం హాట్స్పాట్ సమీపంలో గోకవరం టీడీపీ మండల కన్వీనర్గా ఎన్నికైన పిల్లి అర్జున సారథి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా పనిచేస్తున్న విలేకరుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విలేకరులుగా పనిచేసి ఎటువంటి ఫలితాలను ఆశించకుండా మీడియా ద్వారా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళుతున్న మీడియా మిత్రులను ఎవరూ పట్టించుకోకపోవడం దురదృష్టమన్నారు. జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దృష్టికి విలేకరుల సమస్యను తీసుకువెళ్లి వారికి ఇళ్ల స్థలాలను ఇప్పించే దిశగా ప్రయత్నాలు చేస్తానన్నారు. మండల కన్వీనర్ గా ఎన్నికైన చంటిబాబును గోకవరం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నక్కా రామరాజు, సెక్రటరీ మహిపాల పాండు, వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్లా శాలువాలు కప్పి పూల బొకేలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోకవరం జర్నలిస్ట్ అసోసియేషన్ మీడియా సభ్యులు, మాజీ జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు, సొసైటీ చైర్మన్ గాజింగం సత్యబాబు, గోకవరం మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గునిపే భరత్, తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల కార్యదర్శి పోసిన ప్రసాద్, మండిక గంగాధర్, ఎస్ బాబు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఈరోజు ఈ చిన్న విందు ఏర్పాటు చేయడం అయింది. మరి అన్నయ్య చాలా సూటిగా మాట్లాడే మనిషి. మేము ఎందుకంటే మీ అందరికి కూడా ఈరోజు రమ్మని కోరుకున్నామంటే, మా అన్నయ్యని కూడా మండలంలో అత్యున్నతమైన స్థాయి పదవిలో చూడాలని మేము అందరూ కోరుకుంటున్నాం. దాని గురించి అంతా కూడా మేము గ్యాదరింగ్ చేస్తున్నాం. మరి ఈ సభను ఉద్దేశించి మా సత్యబాబు గారు మాట్లాడుతున్నాం. ఈరోజు ఈ యొక్క కలయిక మా కన్వీనర్ గారు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, అవట్లేదు. అలాగే మా కన్వీనర్ గారు మేము సుమారు 94 నుంచి తెలుగుదేశం పార్టీ ప్రయాణం మొదలుపెట్టాము. మాకన్నా ముందు ఉంగరాల రాము గారు, కాలపు అప్పారారు, ఆకుల కాశీ గారు వీళ్ళంతా ఉండేవారు. వాళ్ళతో సమానంగా మేము కూడా కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా చాలాలో వెళ్ళేవాళ్ళు. అలాగే మేము మధ్యలో కొన్ని పీఆర్పీకి వెళ్ళటమని, వైఎస్ఆర్ వెళ్ళటమని, ఒకళ్ళు అందులోనే ఒకళ్ళు ఇందులోనే ఇడిపోవడం జరిగింది. కాకపోయినప్పటికీ చివరికి అందరూ కలిపి మళ్ళీ గూటి చేయడం, ఆ యొక్క ఇంచుమించు 20 సంవత్సరాల 30 సంవత్సరాల జర్నీలో చంటి గారు ఇంచుమించు అన్నింటిలోనూ మాతో జర్నీ చేశాడు. ఇంకా కొంత ఉంగరాల రామగారు వాళ్ళు కొన్ని మిస్ అయ్యారు, కొన్ని అన్నీ రాలేదు. అయితే మాతో సమానంగా ప్రయాణం చేసినా అతనికి ఇప్పటి వరకు సరి అయినటువంటి న్యాయం జరగలేదు. ఒక మంచి పదవి కానీ, ఒక మంచి ఇంపార్టెన్సీ కానీ కలగలేదు. దాని మీద మేము అందరం అనుకుని పార్టీ నాయకులందరూ చంటి గారిని మనం ముందు పెట్టుకోవాలి. మనం ఏంటంటే మనతో పాటు 30 ఏళ్ళ నుంచి కష్టపడ్డవాళ్ళు అతను కూడా, అంటే ఏ పార్టీలో చేయనివాళ్ళు ఎక్కడ చేయనివాళ్ళు అందరూ మేము కలిసి ఉండేవాళ్ళం. అందరూ అనుకోకుండా ఆ మాట మా పెద్ద ఆయన ముందు పెట్టడం, మా అందరి మాటకి విలువ ఇచ్చి ఆయన పైన పెట్టడం. ఈవేళ ఈయన కన్వీనర్ అయిన తర్వాత కూడా మాకు ఒక మంచి వాతావరణం, మంచి ఫ్రెండ్లీ వాతావరణం మండలం అంతా ఏర్పాటు చేయడం. ఈయన ప్రతి వాళ్ళతోనే మాట్లాడడం, ఒక గ్రూపు ఇది లేకుండా అందరినీ కలిపి వెళ్ళడం. ఈ వాతావరణం వల్ల మా పార్టీ ఇతను ముందు ఉన్నటువంటి కన్వీనర్ కూడా మాకు స్నేహితుడే. అతను కూడా మంచి చాలా గొప్పగా చేశాడు. మా పార్టీ మరింత పురోగతి, ఇతను అధికారులకు ఇతను సీట్లో ఉండగా ఇంకా మరింత పురోగతి చెందుద్దని చెందాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. గోకవరం మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గారు అయినటువంటి పిల్లా చంటిబాబు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రాజన్ సత్యబాబు గారు, అలాగే ఎక్స్ఎడ్యుకేషి బోసు గారు, మా కార్యదర్శి వారు, అలాగే మిగతా సోదరులందరికీ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మేము అధికార పక్షాలలో ఉన్నటువంటి ఒక టీం ఇది. ప్రధానంగా మీ సూచనలు ఇలాంటి విషయాల్లో మండల అభివృద్ధి కోసం మీ అందరూ సహకారం ఉండాలి. మీకు ఏ అవసరాలు కావాల్సి వచ్చినా మన కన్వీనర్ గారు ఉన్నారు, ఇక్కడ పెద్దలు ఉన్నారు, మేము ఉన్నాము. మీడియా సోదరులందరికీ ఏ అవసరం వచ్చినా చేయండి. అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకొని పబ్లిక్ తెలిసే విధంగా మంచిగా మీరు ప్రచురిస్తారని చెప్పేసి మేము కోరుతున్నాం. మీకు ఏదైనా అవసరాలు ఉన్న మీడియా సోదరులకు అందరికీ ఏ అవసరాలు ఉన్నా సరే మా వల్ల మీరు ఏమైనా ఉండేలా ఉంటమైతే మరి కన్వీనర్ గారు మేము ఉన్నాము. మరి ఎమ్మెల్యే గారు నోటీసులో పెట్టేసి ఎంపీ గారి ద్వారా ఏదైనా ఎంపీ గారు వాళ్ళు మీ అవసరాలు లేని ఉండేలా అయితే దానికి కూడా మేమందరం మీ అందరికీ సహకరిస్తాము. మీకు కూడా హెల్త్కి సంబంధించినవి అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ఇళ్ల స్థలాలు లేనటువంటి మీడియా సోదరులు కూడా ఉన్నట్టుగా మా నోటీస్కి వచ్చింది. అలాంటిది ఏమన్నా ఉండేలా ఉంటుందైతే ఇగో సత్యబాబు గారు, బోసు గారు, అలాగే కన్వీనర్ గారు ఉన్నారు, వారి నోటీసులో పెట్టాలని కోరుతున్నాం. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని మంచిగానే మీరు ప్రచురించి మాకు మీరు సహకరిస్తారని చెప్పేసి మీ అవసరాలు ఏమైనా ఉండేలా ఉంటుందైతే మా సపోర్ట్ మీరు తీసుకొని మమ్మల్ని కూడా రేపు రాబోయే స్థానిక ఎన్నికలకి కొంచెం అవకాశం ఉండేలాగా మమ్మల్ని వాస్తవాలే రాయమని చెప్పేసి మీ అందరినీ సభాముఖంగా వేడుకుంటాం.
వాళ్ళందరికీ శ్రీ జ్యోతుల నెహ్రూ గారి దృష్టిలో తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఎంతమందికి అయితే అంతమంది కూడా సైకిల్ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, గోకవరం మండల పార్టీ అందరూ కూడా ఈ సమస్యను తీరుస్తారని మీకు తెలియజేసుకుంటూ బాబు గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను. ఇక ముందు కూడా మా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు అన్నిటిలోనూ కూడా మీరందరూ కూడా పాల్గొని మేము మెసేజ్లు చెప్తూ ఉంటాం. పాల్గొని మీరు మా పార్టీకి మంచి కృషి చేస్తారని కోరుకుంటూ, అలాగే మన సైట్లని దృష్టిలో పెట్టి ఆయనతో మాట్లాడి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మేము గట్టిగా పోరాడి కూడా మీకు చేయిద్దామని చెప్పేసి మా పెద్ద సహకారంతో మీకు ఆ కార్యక్రమాలు కూడా చేస్తామని, మీరు మరింతగా మాకు మా పార్టీ ఇంకా తోడ్పాటు చేసి మీరు మంచి కృషి చేసి మమ్మల్ని ఇంకా ముందుకు నడిచేటట్టుగా చేస్తారని చెప్పేసి మరీ కోరుకుంటూ మీ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.